అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను రవ్వ కజ్జికాయలు అయితే చేసేసుకుంటున్నాను. రవ్వ కజ్జికాయలు అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ముందుగా మైదా పిండి కలిపి కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులోనే కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి పూరీ కోసం. ఇప్పుడు ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని ఇలా, లేదంటే మీకు నచ్చితే తురుముకోండి. నేనైతే ఇట్లాగా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టిన ఎండు కొబ్బరిని పక్కన పెట్టుకొని రవ్వ, పంచదార తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అవ్వగానే రవ్వ తీసుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, రవ్వ కలర్ అనేది చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న ఎండు కొబ్బరి, నేను పచ్చి కొబ్బరి కాదు వేసింది, ఎండు కొబ్బరి వేసి, ఎండు కొబ్బరి తురుము 2 యాలక్కాయలు వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. కొబ్బరి కూడా ఫ్రై అయ్యేంత వరకు. ఇప్పుడు స్వీట్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకొని షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు అయితే మనం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది మనకి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్లా చేసుకొని పూరీకి సరిపోయేటట్టు చిన్న చిన్న బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ సైజులో తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి తీసుకొని పూరీలు చేసుకోవాలన్నమాట. ఇలాగా నేను చిన్న చిన్న పూరీలే తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న పూరీలోకి రవ్వ స్టఫింగ్ని అయితే మనం పెట్టేసుకొని కజ్జికాయల షేప్లో అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చేత్తోనే ఫోల్డ్ చేస్తున్నాను. కజ్జికాయలు చేసేది కూడా ఉంటుంది కాబట్టి దానిలో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా రవ్వ పెట్టేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈక్వల్గా పెట్టేసి ఫోల్డ్ చేసేసుకోండి. ఫింగర్తో నొక్కితే ఇలాగ వచ్చేస్తుంది. ఫైనల్గా ఆయిల్ హీట్ అవ్వగానే నేను రెడీగా పెట్టుకున్న కజ్జికాయలను అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, లేకపోతే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట కజ్జికాయలు అనేది. సో ఆయిల్ హీట్గా ఉంటే అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది. ఫైనల్గా కజ్జికాయలు అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నాకైతే ఈ కలర్లో వచ్చేంత వరకు చేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన రవ్వ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది వచ్చేసి నా స్టైల్ అనమాట. మీలో ఎంతమందికి ఈ స్టైల్ కజ్జికాయలు తెలుసో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.